నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ఆరూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే బూసినేని వీరూపాక్షి ప్రెస్ మీట్. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వ తప్పులను అసెంబ్లీ సాక్షిగా చెబుతామని భయపడుతున్నారు. ప్రతిపక్షం పారిపోయిందని మాట్లాడుతున్నారు. మేము రాష్ట్రం దేశం విడిచిపోలేదు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడమని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం. ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం ఎలా ఉంటుందో చూపిస్తాం. బూసినే వీరూపాక్షి, ఆలూరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. కొంతమంది మేము అసెంబ్లీ నుంచి గడ్డకొస్తుంటే పారిపోయినారు అంటున్నారు. ఎక్కడ పారిపోతాం? దేశం విడిచిపెట్టి పారిపోతున్నామా, లేకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతున్నామా? ఉన్నాం మరి ఇక్కడే. మీకు అది లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు మీకు. వీళ్ళు ఎక్కడ సమస్యలో మా తప్పులని అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ చెప్తారనే విధంగా ఈరోజు ప్రజలు గొంతు నొక్కే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మీ కాళ్ళకు మొక్కని మీరే దేవుడు అనుకుంటే చాలదు. పక్కనోడు కాళ్ళకు మొక్కే దేవుడు అంటేనే దానికి అర్థం ఉంటుంది. అసెంబ్లీలో మీరే ఎంత ప్రతిపక్షం మీరే, మిత్రపక్షం మీరే, మాట్లాడేది మీరే, చేసేది మీరే, జోకులు వేసుకునేది మీరే. దానికి అసెంబ్లీ అంటే ఏమి? ప్రజా సమస్యలు వినపడాలనేది విధంగానే అసెంబ్లీ అనేది. అసెంబ్లీ మీరు ఎందుకు పెట్టినట్లు? ఇంకా ఏమన్నా బయటకు పెట్టుకోవచ్చు కదా. ప్రతిపక్షం అనేది ఒకటి ఉంది, ఒకే ఒక పార్టీ. ఇప్పుడు బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనే 3 పార్టీలు మీరు మిత్రపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది ఒక్క ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఇచ్చి చూడండి మీరు. మా నాయకుడు దొమ్మేమో, మా దొమ్మేమో మేము నిరూపిస్తాం, అసెంబ్లీలో నిరూపిస్తాం. మా సమస్యలు దండుగున్నాయా? ఇవ్వండి. మా కాన్స్టిట్యుయెన్సీలోన రోడ్లు లేవు, నీళ్లు లేవు, స్కూళ్ళు లేవు, ఏమి లేవు. అవన్నీ చాలా ఉన్నాయి సమస్య చెప్పుకునేకి. మాకు ఇవ్వండి. ఎందుకని మీరు ఎందుకు భయం? మీకే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇచ్చి చూడండి ఒకసారి. ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. అసెంబ్లీ ఎట్లట్లు నడదో చూస్తాం. అప్పుడు దానికి ధీటుగా ఉంటుంది. ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్ష 11 మంది కానిలే, 11 మంది మేము మాట్లాడతాం కదా. అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మేము మాట్లాడుకుంటే అప్పుడు పారిపోతే మమ్మల్ని మీరు అనొచ్చు. పారిపోయినారు ఆ రోజునే